కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల ఫైర్ అయ్యారు. కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తుందన్నారు. ప్రశ్నించే గొంతులను తొక్కిస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్ర పోలీసులు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని, జగన్ పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేశామని గుర్తు చేశారు. ప్రజలను రక్షించేవారే అరాచక శక్తులుగా మారారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. భూముల కోసం శాతవాహన కాలేజీని కూల్చేశారని, ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసినట్టు వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సమర్థులైన అధికారులను వీఆర్లో ఉంచుతున్నారని సజ్జలు విమర్శించారు. క్యాస్ట్ కూడా తీసుకొచ్చాడు. ఎవరు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంకోడో అటు కుల సంఘం నాయకుడో కాదు, ఓ డిఎస్పీ. ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది. నువ్వు ఫలానా కులం వాడివి కాదా, ఈ పార్టీతో ఎట్టున్నావు. డిఎస్పీకి ఏం పని నాకు అర్థం కాదు. అసలు డిఎస్పీ పంచాయతీ చేయడం ఏంది? 50 ఏళ్ల క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి. ఎమర్జెన్సీ, ఆ తర్వాత విజయం మొదలయ్యాక, పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక, వాటి ముసుగులో వాళ్లే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం, వాళ్లే పంచాయతీలు చేయడం, వాళ్లే శిక్షలు వేయడం మొదలయ్యారు. అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక 10-15 ఏళ్లుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి 100% ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో, దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ 50 ఏళ్ల వెనక అప్రకటిత ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ ఈరోజు కనపడుతుంది. బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? నిన్న కాలేజీ, శాతవాహన కాలేజీ అని కొట్టారు రాత్రికి రాత్రి. ఇష్యూ నాకు పెద్ద దాంట్లోకి పోన అవసరం. ఒక 50-60 ఏళ్ల నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, అది రాత్రి అర్ధరాత్రి పోయి కొట్టాల్సిన అవసరం లేదు. 10 రోజుల నుంచి నడుస్తుంది. కిడ్నాప్ కూడా అయ్యారన్నారు. పవర్ఫుల్ పొలిటికల్ లీడర్, టీడీపీకి చెందిన నాయకుడు కిడ్నాప్ చేశారు ఎమ్మెల్సీ అని అన్నారు. న్యూస్ వచ్చాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గాడి తప్పుతోంది కాదు, తప్పింది. దీన్ని వెంటనే మీరు రియలైజ్ కాకపోతే ఇద్దరి మీద యాక్షన్ ఉండట్లా. తెనాలి ఇన్సిడెంట్ సంబంధించి నాకు తెలిసి యాక్షన్ ఏం తీసుకోలేదు. పైగా హోమ్ మినిస్టర్ హర్సెల్ఫ్ డిఫెన్స్ జరిగిందాన్ని. ఇంతకంటే ఎక్స్ట్రీమ్ పోయే పరిస్థితి ఉండట్లేదు. ఇంకా ఫోన్ దిగజారడం అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ కాదు, ఇంకోరు కాదు, సామాన్య ప్రజలైనా సరే వాళ్ళకి ఏదైనా ఏది అనిపిస్తే అదే చట్టం అవుతుంది. బట్ అట్లీస్ట్ ఉన్న పరిస్థితిని ఇంకా దిగజార్చి, ఇంకా భయంకరంగా తయారు చేసి మళ్ళీ కోలుకోలేని దెబ్బ రాష్ట్రాన్ని కొట్టొద్దని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో క్యాస్ట్